ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. సో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక ఊరటనిస్తూ ట్రంప్ సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా ఒక 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్టు సోషల్ పోస్ట్లో తన ట్రూత్ ద్వారా వేదిక ద్వారా కొద్దిసేపటి కిందటే ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే దానికి కౌంటర్గా ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఎక్కడా కూడా తమతో ట్రంప్ చర్చలు జరపలేదు. అదేవిధంగా తాము చేస్తున్నటువంటి దాడులకు అమెరికా భయపడింది, ట్రంప్ భయపడ్డాడు అంటూ కూడా ఇరాన్ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు. ఏంటి అసలు ఈ ట్రంప్ చూస్తే ప్రకటన ఏమో ఒక 5 రోజులు బ్రేక్ అన్నారు, వెంటనే ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఏం జరుగుతుంది? సో ఇది నమ్మే పరిస్థితి ఉందంటారా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ప్రకటన? డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో 5 రోజుల పాటు ఇరాన్ ఇంధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయము అని చెప్పాడు తప్ప మొత్తంగా దాడుల్ని ఆపేస్తున్నట్టు అందులో లేదు. మరి తర్వాత మళ్ళీ ఆయన వివరణ ఇస్తాడేమో తెలీదు. దాంతో పాటు ట్రంప్ చెప్పింది ఏమిటంటే, గత 2 రోజులుగా మేము ఇరాన్తో జరిపినటువంటి చర్చలు ఫలప్రదమయ్యాయి, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి ఒక మాట వాడాడు. అంతకుముందు ఎప్పుడు ఇరాన్తో చర్చల గురించి కానీ లేదా మరొక వార్త కానీ మనకి ఎక్కడ తెలియదు. కానీ ఇరాన్ ఏం చెప్పిందంటే వెంటనే, లేదు ట్రంప్ తోటి మేము ఎలాంటి కాంటాక్ట్ లో లేము, మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పింది. అందుకని ఇంకా దీని మీద ఇరాన్ పూర్తి వైఖరి, ఈ 5 రోజుల పాటు వాళ్ళు కూడా దాడులు ఆపేస్తారా, లేకపోతే ఎనర్జీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆపేసి మిగిలినటువంటి వాడి మీద దాడి వేస్తే ఇరాన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అందుకని మనకి ఇంకా క్లారిటీ రావాలి. ఒకటి మాత్రం స్పష్టం, డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ కూటమి గౌరవప్రదంగా వెనక్కు తగ్గడానికి ఇరాన్తో జరిగినటువంటి చర్చలు అనేటువంటి పేరుతోటి ఒక అడుగు వెనక్కి వేసింది. నేను అనుకోవటం దీనిలో 2 రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఆ పేరుతోటి 5 రోజులు లేకపోతే మరికొద్ది రోజుల్లో విరామం తీసుకొని తన దళాలన్నింటినీ మరింత సమీకరించుకొని ఇరాన్ మీద దాడులు చేయడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసి ఉండొచ్చు. లేకపోయేట్లయితే రెండో అవకాశం ఏంటంటే, ఇరాన్ వ్యవహారంలో మనం తప్పు చేశాము, మనం ఏమి సాధించేది ఏమీ లేదు, పరువు పోగొట్టుకోవడం తప్ప అనేటువంటిది అమెరికాలోను ప్రపంచంలోనూ వెల్లడవుతున్నటువంటి అభిప్రాయానికి తలొగ్గి కావచ్చు. లేకపోతే గెలవని యుద్ధానికి ఎందుకు ఈ దాడులు చేసి పరువు పోగొట్టుకోవడం అనేటువంటి పునరాలోచనలో పడి ఇటువంటి ప్రకటన కూడా చేసి ఉండొచ్చు. అందుకని ఇప్పటి వరకు వచ్చినటువంటి డెవలప్మెంట్స్ బట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయని అనుకోండి. ఎందుకంటే ట్రంప్ ని అమెరికాని మనం పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. చెప్పేది ఒకటి, చేసింది ఒకటి అనేటువంటిది మనం చూసాం. 48 గంటల్లో మీరు కనుక హార్మోజ్ జలసంధిని క్లియర్ చేయకపోయేట్లయితే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామని చెప్పాడు. అదే ఇరాన్ ఏం చెప్తుంది, మీరు ఆ పని కనుక చేసేట్లయితే హార్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి సీ మైన్స్ అన్నింటిని కూడా మేము పేల్చేస్తాము. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీకు మీ మిత్రులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం, ఎనర్జీ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇటువంటి వాటి అన్నింటి మీద కూడా మేము వాటి సంగతి తేలుస్తామని చెప్పింది. బహుశా నేను అనుకోవటం, గల్ఫ్ దేశాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన కారణంగానే డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైనటువంటి ఒక వెనకడుగు వేశాడని చెప్పొచ్చు. కోటేశ్వరరావు గారు, ఇజ్రాయెల్ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఎలా అయినా సరే కూకటి వేళ్లతో కూడా పీకేయాలి, పెకిలించాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి అనేటువంటి ఒక ఆశయంతో పనిచేస్తుంది. ఇందుకు ఇజ్రాయెల్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ ట్రంప్ బ్రేక్ ఇచ్చినా కూడా, వారిని స్టాప్ చేసినా కూడా ఇజ్రాయెల్ అందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? అనేది అమెరికా తొత్తు, ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి దేశం తప్ప ఇజ్రాయెల్ సొంతంగా తను ఇరాన్ మీద దాడి చేయాలని అలా అనుకునేట్లయితే అమెరికా అంగీకరించేటువంటి అవకాశాలు లేవు. ఉగ్రవాదం గురించి ఇజ్రాయెల్ ఎన్ని కబుర్లు చెప్పినా గానీ దాదాపు 70,000 మంది 80,000 మందిని చంపేసి మొత్తం గాజా ప్రాంతాన్ని కూలగొట్టినా గానీ అక్కడ ఉన్నటువంటి హమస్ సాయుధ బృందాలని పట్టుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైంది. అందువలన ఇజ్రాయెల్ ఏవైనా కబుర్లు చెప్పొచ్చు తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా హస్తం లేకుండా ఇజ్రాయెల్ ఏ పని చేయదు. అందుకని ఇప్పుడు వెంటనే దాని మీద ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా ప్రకటనలో కూడా కొంత అంబిగ్విటీ ఉంది.
ఒక ఆ, ఇంధన వ్యవస్థల మీదనైనా లేకపోతే విషయాన్ని మిగిలినటువంటి దాడుల మీద కోటేశ్వరరావు గారు ఒక విషయాన్ని ప్రధానంగా ట్రంప్ ప్రస్తావించారు. ఏమన్నారంటే ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, సానుకూలంగా ఉన్నాయి. 5 రోజుల పాటు మీరు కూడా అన్నారు, అంటే పూర్తి స్థాయిలో ఇది బ్రేక్ కాదు, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల మీద దాడులు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారంటున్నారు. అంటే ఈ ప్రకటన అనేది కేవలం ట్రంప్ అవతల వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమా, లేదంటే ఇది కూడా ఒక వార్లో ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. రెండోది వెనక్కు తగ్గడానికి ఏదో ఒక దారి చూసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ట్రంప్ చేసేటువంటి ఏ ప్రకటన కూడా మనం అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇరాన్ ఇచ్చినటువంటి కౌంటర్ కూడా ముఖ్యంగా ఇది కేవలం ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ మీద మౌలిక సదుపాయాల మీద మాత్రమే దాడిని ఆపేరా, లేదంటే బ్రేక్ ఇచ్చారా, లేదంటే పూర్తి స్థాయిలో యుద్ధానికి బ్రేక్ ఇచ్చారనేది కూడా ఒక క్లారిటీ లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. సో ఇరాన్ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా సో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది, ఎక్కడ కూడా చర్చలు జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. సో ముఖ్యంగా తమ దాడులకు అమెరికా భయపడింది అనేటువంటి ఒక సంచలన ప్రకటన కూడా చేసింది ఇరాన్. మీరేమనుకుంటున్నారు? సో ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ట్రంప్ చేసినటువంటి ప్రకటన, మీ అభిప్రాయం తెలియచేయండి.